అనగనగా ఒక రాజకీయ నాయకుడు ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్న ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడంతో ఆయన గెలిచారు. కానీ ఇప్పుడు అదే నాయకుడు అధికారం అండతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులు నామినేషన్ కూడా వేయకూడదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాడిపత్రి రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారం ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఎందుకు వివాదం చెలరేగుతోంది? చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని, అందుకే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి అవకాశం దక్కిందని స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డియే చెప్పుకున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా టీడీపీ 18 వార్డులను గెలుచుకుంది. ఒక సిపిఐ సభ్యుడు, ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ మద్దతుతో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ సమయంలో 2 కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకుంటే చైర్మన్ పదవి వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి కొనసాగుతుండగా స్థానిక సంస్థల ఎన్నికలపై జేసీ కుటుంబం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన పెద్దవడుగూరు మండల వైసీపీ నేతలు జగన్ హయాంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయి కాబట్టే మీరు మున్సిపల్ చైర్మన్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు రాజకీయంగా దుమారం రేపాయి. వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పెద్దవడుగూరు మండలానికి దండయాత్రగా వెళ్లినట్లు సమాచారం. తాడిపత్రి నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో వచ్చిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల ఇళ్ల వద్దకు చేరుకొని హంగామా చేశారని చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ నేతల ఇళ్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలీసులు నిష్పక్షపాతంగా స్పందించలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి లోనయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ప్రత్యర్థి పార్టీలను బెదిరించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ప్రవర్తన వల్ల ఎన్నికలు ఏకపక్షంగా మారే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి స్వేచ్ఛాయుత ఎన్నికలకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. తాడిపత్రిలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు నిష్పక్షపాత ఎన్నికల ఫలితంగా పదవి పొందిన నాయకుడు ఇప్పుడు అదే ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాడిపత్రి ఘటనపై ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎలా స్పందిస్తుంది? ఎన్నికలు నిజంగా స్వేచ్ఛగా జరుగుతాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.